నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంతో గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు. బీజేపీకి కేసీఆర్ భయపడ్డారన్న ఎంపీ కోమటిరెడ్డి. బీసీలతో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నాం. ప్రభుత్వం గుర్తించడం లేదన్న బెక్కం జనార్దన్. ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద బోధనేతర సిబ్బంది ధర్నా. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన. సంగారెడ్డి జిల్లాలో వరుసగా ఆవుల దొంగతనం. చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నిరసన. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో దొంగల హల్చల్. సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రైతు చట్టాలకు వ్యతిరేకంగా 18 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్కాట్ చేశాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఢిల్లీ మెడలు వంచుతా అన్న కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 6 లక్షల మంది రైతులు ఢిల్లీలో 4 నెలల నుండి ధర్నా చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని మండిపడ్డారు. కేసీఆర్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంపై ధర్నా చేశారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ అధిష్టానానికి కేసీఆర్ భయపడ్డారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల అవినీతిపై కేసీఆర్కి భయం పట్టుకుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పూర్తిగా దెబ్బతీసే విధంగా ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ 16 భారతదేశంలోని 16 ప్రతిపక్ష పార్టీలు ఆ రైతు వ్యతిరేక చట్టాలు నిరసనగా దాన్ని బైకాట్ చేయడం జరిగింది. మీరు ఆ చట్టాల గురించి మొత్తం కూడా మీకు అందరూ కూడా తెలిసే ఉండొచ్చు. ఆ చట్టాలలో కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ MSP కనీస మద్దతు ధర పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ 3 నెలల ఉద్యమం నడుస్తుంది ఢిల్లీలో. లక్షలాది మంది 5 లక్షల మంది రైతులు కనీస మద్దతు ధర పెట్టలేదు. దాంతోపాటు రైతులు ఎక్కడ ఎవరైనా పోయి అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక క్లాజ్ పెట్టింది. మార్కెట్లు ఉండవు అని, IKP సెంటర్లు ఉండవు అంటే నార్త్ ఇండియాలో మండీలు అంటారు, మన దగ్గర మార్కెట్లు అంటాం. మండీలను కూడా ఎత్తివేస్తూ ఒక రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకున్న దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్నది. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు పార్లమెంట్ సమావేశం బహిష్కరించడం 16 పార్టీలు, ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ చట్టాలు తెచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, భారత్ బంద్ నిర్వహిస్తే మాకంటే ఎక్కువ ఇంకా పెద్ద మునగాన్లాగా ఆయన వాళ్ళ మంత్రులు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకు KTR షాద్నగర్లో పెద్ద ఎత్తున ర్యాలీలు తీసుకొని బంద్లో పాల్గొని మోడీ గారు మొత్తం దేశాన్ని రైతులను నాశనం చేసిందని చెప్పి మాట్లాడిన మాటలు మీరు అందరూ కూడా చూసిండ్రు. ఆ మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఎన్నికల తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలందరినీ పిలిచి మోడీని మెడల్ వంచే విధంగా ఉద్యమం చేస్తానని చెప్పిన కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు నేను జైల్లో పెట్టేది ఖాయం, చిన్న ₹1,00,000 కోట్ల అవినీతి బయటపెట్టింది జైలు పంపించిన ఖాయం అని ఎప్పుడైతే చెప్పి వారి మనసుల మీద ఈడీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రోజు నడుస్తున్నాయి. మీరు చూస్తున్నారు, అన్ని కంపెనీలు నడుస్తున్నాయి రైడ్స్. చెప్పినట్టు నీ చట్టాలకు సపోర్ట్ చేస్తాను, నేను నా మీద కేసులు పెట్టొద్దు, అరెస్ట్ చేయొద్దు, నన్ను నా కొడుకుని బిడ్డను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి అందులో భాగంగానే ఇవాళ మాట మార్చి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత IKP సెంటర్లు ఉండవు, మార్కెట్ల గుణం మీ ఇష్టం ఉన్న కాడ అమ్ముకోరి. ఈ 6.5 ఏళ్లలోనే ₹7,000 కోట్ల ప్రభుత్వానికి నష్టం వచ్చింది ధాన్యం ఉన్నందుకని చెప్పి మాట్లాడి వచ్చే నెలకెళ్ళి ఒడ్లు వచ్చే సీజన్లో మార్కెట్ ఉన్నాడు.
నల్గొండ ఫ్లోరైడ్ ముఖ చిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా స్వామి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ని మంత్రి ఏర్పాటు చేయించారు. తాజాగా అంశాల స్వామికి పక్కా ఇళ్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అంశాల స్వామికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా స్థానిక జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను ఆదేశించారు. స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకోవాల్సిందిగా పార్టీ సీనియర్ నాయకులు కర్ణాటి విద్యాసాగర్కు అప్పగించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన సొంత ఊరు పరిసర గ్రామ నివాసి అయిన అంశాల స్వామికి పక్కా ఇల్లు అందించేందుకు విద్యాసాగర్ ముందుకొచ్చారు. ఇంటి నిర్మాణ బాధ్యత తీసుకునేందుకు ముందుకు వచ్చిన కర్ణాటి విద్యాసాగర్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గతంలో తన జీవనం సాగేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేసిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుతుండడంపై స్వామి సంతోషం వ్యక్తం చేస్తూ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు హాజరయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కమిటీలు, మండల కమిటీలు వేయాలని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తెలిపారు. మార్చి నెల నుండి బూత్ కమిటీ వేయడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రమేష్ మహారాజు, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కలుస్తున్నాం. ఆ భాగంగా ఇవాళ వికారాబాద్ కాంగ్రెస్ కమిటీకి, జిల్లా కాంగ్రెస్ కమిటీకి వచ్చాము. ఇక్కడంతా 3 తాలూకా ప్లస్ కొడంగల్ నుంచి కూడా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వచ్చారు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వచ్చారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మళ్ళీ పెద్దలు కూడా మన రమేష్ మురాజ్ గారు, వేరే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్స్, పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ కూడా వచ్చి కలిశారు. వాళ్ళ సలహాలు కూడా ఇచ్చారు. ఏ రకంగా మనం కింద నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని చెప్పి ఆ సలహాలన్నీ కూడా సేకరించాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీలన్నీ కూడా పునరుజ్జీవనం చేయడం కోసం సలహాలు కూడా చెప్పి వాళ్ళకి ఫారాలు కూడా ఇచ్చాం. అవి కూడా 3-4 డేస్లో కంప్లీట్ చేసి వాళ్ళు మాకు ఏఐసీసీకి సబ్మిట్ చేస్తారు. వీళ్ళందరినీ కూడా డేటా మేము పీసీసీ మళ్ళీ ఏఐసీసీలో కూడా మండల కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ మెంబర్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కూడా వీళ్ళందరినీ కూడా ఒక డేటా ప్రిపేర్ చేసి పీసీసీ, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ, ఇప్పుడు ఏఐసీసీలు కూడా వాళ్ళ డేటా, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మార్చి నుంచి బూత్ కమిటీని కూడా ప్రారంభించి ప్రతి బూత్లో కూడా 11 మంది సదస్సుని చేయాలని ఉద్దేశం ఉంది. దానికి కూడా రిప్రజెంట్ చేస్తాం. ఓవరాల్గా ఈ వచ్చే 6 నెలల్లో పూర్తిగా స్టేట్లో గ్రామ కమిటీల నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దాకా అన్ని రకాలుగా పటిష్టం చేసి ప్రతి నెల కూడా అన్ని లెవెల్లో కూడా మీటింగ్లు జరిగేటట్టు చేస్తాం. దీనికి అబ్జర్వర్స్ కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క అబ్జర్వర్స్ని ఇక్కడ వేసి వాళ్ళు ఎలక్షన్ అయ్యే వరకు, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ అయ్యే వరకు వాళ్ళు ఇక్కడ ఇదే ప్రదేశంలో కాన్స్టిట్యూన్సీలో ఉంటారు. మా ఇన్ఛార్జి
నారాయణపేట జిల్లా కేంద్రంలో గల అంబేద్కర్ భవన్లో బీసీ కులాల ఐక్య వేదిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బెక్కం జనార్దన్ మాట్లాడుతూ బీసీలతో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నామని తెలిపారు. తెలంగాణలో బీసీ కులాలు వెనకబడ్డాయని, వారిని ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ప్రభుత్వ నియంత పాలనను అణిచేందుకు బీసీ యువకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనకు పూర్తి మద్దతు తెలుపుతూ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఉండడం జనాభాలో మాత్రం పెద్దది. తలంతా బలగా ఉంటా తలకి నూనె లేదంట అన్నట్టు ఎప్పుడు చూసినా మన పరిస్థితి ఏంటంటే చిన్న భిన్నమది చెల్లా చెరగదు. ఎవరు శాపం పెట్టాడో ఏం పెట్టాడో ఐక్యత అనేది లోపించి ఇంత బలం ఉన్నా కానీ బలహీనం అయిపోతుంది. బలహీన వర్గాలం అయిపోతుంది. వెనుకబడ్డ వర్గాల ఇక్కడికి హనుమంతుడు బలం హనుమంతుడు గెలవాలి. నేను పోతుని నా పూజ పోతులేకపోతే నాకు నా నుంచి ఏమైతుందని అడిగిన భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల 50% ఉండాలి అనే సుప్రీంకోర్టు నిబంధన అనేది ఆ సమస్యను ఆ పర్మిట్ని అధిగమించవచ్చు. ఎందుకంటే తమిళనాడు లాగానే తెలంగాణలో కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తరతరాల నుంచి అణచివేతకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రంగా శ్రీధర్ కుమారుడు రంగా వర్ధన్ బైక్ రైడింగ్ సిద్ధహస్తుడు. బైక్ రైడింగ్ అంటే చాలా మక్కువ. మిర్యాలగూడ పట్టణం నుంచి ఈ నెల 8న బయలుదేరి 21 రోజులు 5,000 కిలోమీటర్లు వివిధ ప్రదేశాలు చుట్టుముట్టి తిరిగి మిర్యాలగూడ పట్టణానికి చేరుకోగా మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, రంగా శ్రీధర్, వారి మిత్ర బృందం స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అద్భుతాలు యువత చేతుల్లోనే సృష్టించవచ్చని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, రంగా శ్రీధర్, వారి మిత్ర బృందం, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్, కిరణ్, అనిల్, శ్రీవర్ధన్ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను. ఫ్రమ్ హైదరాబాద్ గండికోట, దట్స్ లైక్ ది గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా. గండికోట నుంచి హంపి, లైక్ వయా అనంతపూర్. హంపి ఇట్స్ లైక్ అన్ ఆర్కియాలజీ ప్లేస్ దట్స్ వెరీ బ్యూటిఫుల్. ఫ్రమ్ హంపి ఐ బీన్ టు గోవా ఆన్ ది route, and from Goa I came to Gokarna. Gokarna was also very beautiful. It was a very peaceful beach. చాలా పీస్ఫుల్ బీచ్. అక్కడి నుంచి మళ్ళీ మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాను. మురుదేశ్వర్ టెంపుల్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఫ్రమ్ మురుదేశ్వర్ ఐ కేమ్ డౌన్ టు మ్యాంగ్లూర్లో నైట్ స్టే చేసేసి వి జస్ట్ ఎక్స్ప్లోర్ ది బీచ్. మ్యాంగ్లూర్ నుంచి కూర్గ్ వెళ్ళాము. కూర్గ్ ఇస్ లైక్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అగైన్. ఫ్రమ్ కూర్గ్ నుంచి మళ్ళీ నా పేరు రంగా శ్రీధర్, నా కుమారుడు రంగా శ్రీవర్ధన్. సరే, వాడికి ఫస్ట్ నుంచి కొంచెం ఫిట్నెస్ విషయంలో బాగా ఇంట్రెస్ట్. నాట్ ఓన్లీ మీకు తెలిసిన విషయం ఏంటంటే వాడు 20 రోజులు కన్యాకుమారి పోయిన విషయం కన్నా ముందల వాడు ఒక 6 నెలల కిందల మీకు తెలియాల్సిన విషయం, ఈ మిర్యాలగూడ నుంచి నాగార్జున సాగర్కి సైకిల్ మీద పోయి వచ్చేది. నాట్ ఓన్లీ సాగర్, వాడపల్లి, ప్లస్ ఇక్కడ మనకి టెంపుల్ ఏం టెంపుల్ అది ఓల్డ్ టెంపుల్ పూసల్పాడు ఆల్సో. అక్టోబర్, నవంబర్లో అనుకుంటా ఎవరి ఆదివారం తప్పించి ఆదివారం వాడు పూసలపాడికి ఒక 100 కిలోమీటర్లు, నాగార్జున సాగర్కి 100 కిలోమీటర్లు ఓన్లీ సైకిల్ రైడింగ్ తన పర్సనల్గానే ఎలోన్గా వెళ్ళేది. సార్, తన రంగా ఫ్యామిలీ అంటే వాళ్ళకి పారిశ్రామికవేత్త ఫ్యామిలీ, ఒక నెంబర్ 1 ఫ్యామిలీ. కష్టపడి పైకి వచ్చినటువంటి రంగా గ్రూప్లో రంగా శ్రీధర్ గారు, వారు కూడా అనేకమైన
రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో వ్యవసాయ శాఖ ఆదేశానుసారం వ్యవసాయ విస్తరణాధికారి తేజ్ కుమార్ యాసంగి పంటకు సంబంధించి రైతులు ఏ పంటలు వేస్తున్నారని సర్వే నిర్వహించారు. ఈ సంవత్సరంలో వర్షాలు బాగా కురిశాయని యాసంగిలో పంటలు అధికంగా పండే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం తెలంగాణ సోనా సన్నరకం వేయండని ప్రతి ఒక్క రైతుకు కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సన్నరకం దిగుబడి 10 బస్తాలు కూడా పండలేదని మొగిలిగిద్ద గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సోనా అని చెప్పి రైతులను అందరినీ నట్టేట ముంచిందని రైతులు వాపోయారు. కనీసం నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 68 ఎకరాలను మేము సర్వే చేయడం జరుగుతుంది. ఇంకా సర్వే అనేది జరుగుతూనే ఉంది. ఇంకా కూరగాయలు కూడా సుమారు ఒక 12-15 ఎకరాల వరకు సర్వే చేశాము. ఈసారి నీరు మంచి అవైలబుల్ ఉండడంతో రైతులు కూడా అందరూ మంచిగా పంటలు పండిస్తున్నారు. ఇంకా సర్వే అనేది జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సర్వే అనేది భవిష్యత్తులో రైతులు తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వానికి అమ్ముకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే పంటలు నమోదు చేసుకుంటారో వాళ్ళదే గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులకి నా మనవి ఏం చేస్తున్నానంటే, నేను సర్వే వెళ్ళినప్పుడు ఏం పంట వేసారు అనేది ప్రతి ఒక్కరు పంట నమోదు చేసుకోవాలని చెప్పేసి రైతులకు కోరుకుంటున్నాను. ఊరు ములిగిదా ఒక చంద్ర నా పేరు. మాకు మంచిగా పండవాడని పోయిసారి లాస్ అయింది వానకాలంలో. ఇప్పుడైనా మంచిగా పడితే మీకు రైతు చేస్తారు. సాయం చేయాలి. మాకు కూడా ఏమైనా నష్టపోయినా మాకు కూడా సాయం చేయాలి. మీరు ఈ పంట లాస్ అయింది పోయిసారి. ఈసారి మంచిగా పడితే మీకు తర్వాత మాకు ఇచ్చేయాలి. మీరు అట్లా గిట్టుబడి ధర మాకు మంచి సాయం చేయాలి. మీరు అది సారి నష్టపోయినాము ఉరిసేనేసి ఈసారి కూడా మాకు మంచిగా కావాలి, మంచిగా మేలు చేయాలి మా సార్ వాళ్ళు, మా గవర్నమెంట్ వాళ్ళు అని కోరుకుంటున్నాం సార్. మేము మమ్మల్ని మంచిగా పైకి తేవాలి, రైతులను అన్ని సహకారాలు అందియాలి. మాకు మా నష్టపరిహారం అనేది మీరు కట్టియాలి సార్. మేము నష్టపోతే ఇవి మస్తుగా రేట్లు పెంచిర్రు సార్. మేము ఏడికెళ్ళి తెచ్చుకోవాలి, అంత రేట్లు పెంచితే కూలు ఏమో తక్కువ ఉన్నాయి, అన్నీ కొనడానికి పోతే ఎక్కువ అయినాయి సార్. ఏం చేయాలి? తినడానికి కూడా ఏది ఉన్నా కూడా ఏ దాన్ని కొనబోయినా ఎక్కువనే ఉన్నాయి, తక్కువ లేదు. నూనె ప్యాకెట్ కాడికి వెళ్ళి ఎక్కువ అయినాయి. మేము ఎట్లా బతకాలి? రైతు పండిస్తున్నాం అంటే పండిస్తున్నాం, అన్ని రేషన్ మొత్తం పెరిగిపోయినాయి. మేము ఎట్లా బతకాలి సార్? చేసినా కూడా మాకేం ముందరికి వస్తలేదు, మాకేం పొట్టకు వస్తలేదు, కూలి పడతలేదు సరిగా. చేసిన కష్టం వేస్ట్ అవుతున్నది. సార్ మొత్తము మానకాలంగా మొత్తము తాలు పోయింది, నష్టం అయ్యింది. మంచిగా తాలు పోయి నష్టం అయిపోయింది. 10 సంచుల ఓట్లు కూడా వెళ్ళలేవు సార్. పైకి తేవాలి సార్. అద్దె ఎక్కడ పొలానికి ఎక్కువనే వేసినాం, పోనాకి పడతలేవు. మరి ఎందుకు అడతలేవు సార్? మళ్ళీ బెండకాయలు కూడా వేసినాం మానకాలంలో. గోకరకాయ వేసినాం 5 రూపాయల కిలో, 10 రూపాయల కిలోనే తీసుకున్నారు సార్. ఇప్పటి దినంగా గోకరకాయను బెండకాయను ఒక మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటున్నాం. 10 రూపాయల కిలో, అప్పుడు 10 రూపాయలు దొడ్డు పెట్టని చెప్పి ఆయన మేము సన్నోతో పెట్టించి మాకు రైతులు రేట్ లేదేం లేదు. అన్ని ఆడ మార్కెట్లో మనకు అడగటం లేడు. రోడ్డు మీద వచ్చినాం, ఎవరు మన వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ అంటే మాకు రేట్ లేవు, అన్ని అడ్డం పడి పోయినాయి. అదే చెప్పి నేను దొడ్డు పెట్టిన కలెక్టర్ ఆడ ఇచ్చి అది ఇచ్చి కానీ నేను దొడ్డు పెట్టాం. మన రైతు మొత్తం సన్న రోడ్డు పెట్టి మాకు రేట్ వెళ్ళి ఇప్పుడు తినడానికి మాకు గట్లేదు, నీళ్ళు లేవు, మాకు కేసీఆర్ రైతు మొత్తం లేవు, మాకు డబల్ రూమ్ లేవు, ఏం లేవు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో ఈజీఎస్ పనులను కేంద్ర ప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ చిట్ల స్వరూపరాణి భూపాల్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ ఆడిటర్ దినేష్ చంద్ర మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉపాధి హామీ పనుల పురోగతి అందరికీ పనులు కల్పిస్తున్నామని తెలిపారు. వారందరూ సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. కరోనా సమయంలో చాలా మంది గ్రామాలకు వచ్చారని, అలాంటి వారికి కూడా తెలంగాణలో ఉపాధి కల్పించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు నారాయణ రెడ్డి, శంకర్, నీరజ, శ్రీలత, మహమ్మద్ గౌరీ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇండివిజువల్గా వాళ్ళ రైతుకు ఉపయోగపడేది ఉంది. కాకపోతే एक तो जो
लॉकडाउन से ये जो पेंडेमिक हुआ है उससे जो लोग अनएम्प्लॉयड हुए ना उनको जॉब मिले, कोई भूखा ना मरे, है ना। एक पर्पस तो ये है गवर्नमेंट का। दूसरा ये कि कोई अनएम्प्लॉयड ना रहे। ऐसे गवर्नमेंट का काम भी और ग्राम सभा का या ग्राम पंचायत का काम भी हो, डेवलपमेंट भी हो और सबको एम्प्लॉयमेंट भी मिले। मेन पर्पज़ ये है गवर्नमेंट का। तो खासकर इस टाइम ये जो उसकी कोविड का टाइम है, कई लोग अपने काम से निकाल दिए, बाहर आ गए, उनको एम्प्लॉयमेंट नहीं मिल रहा, तो उनको रोटी कहाँ से मिलेगा, खाने को कैसे मिलेगा। तो गवर्नमेंट का मेन पर्पज़ ये है। इन जनरल ये मनरेगा का कि सबको एम्प्लॉयमेंट मिले, जिसको भी चाहिए। कम से कम फैमिली में एक हाउस होल्ड में एक को ज़रूर मिले, 100 दिन का काम मिले, ताकि किसी को ड्यू टू हंगर कोई डेथ ना हो। दूसरी बात है कि కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 2 రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు విసిరిన సవాల్ను స్వీకరించి నేడు దౌలతాబాద్ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం యువజన విభాగం నాయకులు పెద్ద సంఖ్యలో ఆధారాలతో నిరూపించడానికి సిద్ధమయ్యారు. అంబేద్కర్ చౌరస్తా చేరుకున్న జెడ్పీటీసీ యువజన విభాగం నాయకులు కాంగ్రెస్ పార్టీలో సవాల్ విసిరిన నాయకులు సవాల్ స్వీకరించడానికి వస్తున్న దాఖలా కనిపించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు జిందాబాదులు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం కొడంగల్ పోలీసు సిబ్బంది టీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు పిలిచినా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనవసరమైన రాద్ధాంతం కాకుండా ఇప్పటికైనా నరేందర్ రెడ్డి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైపాల్ నరేష్ గౌడ్, రవి గౌడ్, మహేందర్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చర్చకు ఇచ్చింది మీరే, చర్చకు రమ్మన్నది మీరే, చర్చకి టైం ప్రకారం డేట్ ప్రకారం అభివృద్ధి కూడా మేము చూపిస్తాము. మా నాయకుడు ఏం చేసిండు, మా నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా ప్రతి గ్రూప్తో సహా తీసుకొచ్చినాము. మీరు ఇచ్చిన డేట్ మీదే, సమయం మీదే, మీరు సమయం ఇచ్చిండ్రు కాబట్టి మేము వచ్చినాము. అభివృద్ధిపై మేము చేసినాం, అభివృద్ధి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము చందుర్తిలో గత 3 రోజులుగా శివాజీ విగ్రహం కోసం జరుగుతున్న దీక్ష నేడు ముగిసింది. 3 రోజులుగా జరుగుతున్న ధర్నా, అధికారులు, నిరసనకారుల మధ్య పోలీసుల చొరవతో సమస్య పరిష్కారమైంది. హిందూ సంఘాల కార్యకర్తలు, ఆర్ఏ కులస్తులు, చందుర్తి గ్రామ ప్రజలు సమష్టిగా పోరాడి విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ సంఘం కులస్తులు మార్తా సత్తయ్య, సిరికొండ శ్రీనివాస్, పొంచెట్టి రాకేష్, లక్సరు శశికుమార్, చిరుముల హన్మయాచారి తదితరులు పాల్గొన్నారు. హిందూ వాహిని లాంటి అన్ని సంఘాలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున చేరి శివాజీ విగ్రహం ఏర్పాటు ఖచ్చితంగా చేసుకోవాలనే ఉద్దేశంగా అందరూ సహకరించి ధర్నాను విజయవంతం చేయడం వల్ల దిగొచ్చిన ఆర్ఎండ్బి అధికారులే కానివ్వండి, వాళ్ళు కూడా మాకు సహకరించి ఖచ్చితంగా విగ్రహ ఏర్పాటుకు మేము ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడం లేదని, దానికోసం కేటాయించుకున్న స్థలాన్ని శివాజీ విగ్రహ ఏర్పాటుకే వదిలేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ నిరసనను మేము విరమించుకుంటున్నాము. ఇందుకు గాను సహకరించినటువంటి ఏదైతే ఈ గ్రామ ప్రజలున్నారో వారికి గాను, అంతేకాకుండా హిందూ వాహిని లాంటి సంఘాలకి కానివ్వండి, అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చందుర్తి మండల కేంద్రంలో మరి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న శివాజీ విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న ఫౌండింగ్ గద్దె ఏదైతే ఉందో మరి దాన్ని మొన్నటి రోజున 3 రోజుల క్రితం అక్రమంగా తొలగించి పక్కకు తీసిపడేయడం ఆ హేయమైన చర్యను ఖండిస్తూ 3 రోజులుగా ఇక్కడే కూర్చొని మరి వంట వార్పు ఇక్కడే చేసుకొని ఇక్కడే వాడుకొని ఖచ్చితంగా దాని ఏర్పాటు తర్వాతే ఇక్కడ నుంచి లేచేది అని చెప్పి కూర్చున్న ప్రతి
వారు సహకరిస్తారని వారు మాట ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గణేష్ గడ్డ ఆలయ క్షేత్రంలో ఉన్న గోశాల నుండి తరచుగా గోవులు కనిపించకుండా పోతున్నాయి. వీటి నివారణకు ఆలయ పాలక వర్గం కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. గత ఏడాది ఇదే సీజన్లో 4 గోవులు పోవడం, ఈ సంవత్సరం 5 గోవులు పోవడం, బక్రీద్కు కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత ఆదాయం ఉన్న ఈ క్షేత్రంలో ఆవులకు సరిగా ఆహారం లేక ఎంగిలి ఇస్తరాకులు, ప్లాస్టిక్ కవర్లను తింటూ అనారోగ్యం పాలవుతున్నాయని వాపోయారు. గోవులకు రక్షణ నిమిత్తం ఫెన్సింగ్తో గోశాల ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, ఆహారం కొరకు పశుగ్రాసం కూడా ఉంచాలని స్థానికులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టెంపుల్ అందరికీ తెలిసిందే, మన గణపతి టెంపుల్. ఇక్కడ గోవులు మొన్న రాత్రి 5 గోవులు గోమాతలను ఎవరో అపహరించడం జరిగింది. మరి ఎక్కడ పోయినాయో మాకు అర్థమైతలేవు. ఇక్కడ ఇంత ఆదాయం ఉన్న టెంపుల్ ఇది, సీసీటీవీలు కూడా సరిగ్గా పెట్టలేరు. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మాకు అర్థమైతలేదు. ఇది ఒక్కసారి కాదండి, సంవత్సరం కింద కూడా 4 ఆవులు పోయినాయి, 4 గోమాతలు పోయినాయి. కాబట్టి ఇప్పుడే ఆలయ కమిటీ అందరినీ కలవడం జరిగింది. డైరెక్ట్ అంతకుముందు ఒకసారి వేలం వేస్తున్నాము, ఆవులను తీసేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంత పెద్ద గుడికి ఆవులను మెయింటైన్ చేసి ఒక గోశాలను మెయింటైన్ చేసే అంత కెపాసిటీ ఉండట్లేదు అంటే అది నమ్మశక్యంగా అవుతలేదు మాకు కూడా. వీళ్ళతో చేత కాకపోతే వీళ్ళు వేరే దాతలకి కూడా అప్పచెప్తారంటే అట్లా కూడా కానివ్వట్లేరు. కనీసం మేము దీనికి ఈ గోశాల కోసం మేము వేరే ఏదో చేయనని మేము అడగలేదు. వీళ్ళకి ఒక ఫెన్సింగ్ వేసిస్తే గోవులకి రక్షణ ఉంటుంది. ఎందుకంటే 6 గంటలకు ఒక 5 ఆవులు దొంగలు ఎత్తుకపోయారని వీళ్ళు చెప్తున్నారు. గతంలో కూడా 3 ఆవులు పోయినాయి. మరి వీళ్ళు కావాలని లేదు. 100 మంది సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్టలో చోటు చేసుకుంది. షేక్ మహబూబ్ అనే వ్యక్తి షాపూర్ నగర్ మార్కెట్లో వరుస సెల్ ఫోన్ల చోరీకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 6 సెల్ ఫోన్లు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి మొత్తం 35 సెల్ ఫోన్లు చోరీ చేసినట్లుగా పోలీసు విచారణలో వెల్లడయ్యింది. ఈరోజు ఉదయం షాపూర్ నగర్లోని మార్కెట్లో షేక్ మహబూబ్ అనే వ్యక్తి మా క్రైమ్ టీం డిఐ మహేష్, ఎస్ఐ నరసింహ, కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డి, బాలకృష్ణ, ప్రభాకర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎస్హెచ్ఓ జీడిమెట్ల బాలరాజు ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది. అతని పేరు షేక్ మహబూబ్, తండ్రి పేరు షేక్ సర్వర్. ఈ బెలూన్లు అమ్మే వ్యాపారం చేస్తాడు. రోడా మేస్త్రి నగర్లో ఉంటాడు. ఇతను కొంచెం గంజాయి తాగిన మైకంలో ఉండి జేబులు చెక్ చేస్తే జేబులో కొన్ని సెల్ ఫోన్లు దొరికినాయి. ఎక్కడ దొంగతనం చేసినావు ఏంది అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తే అతను దాదాపుగా 35 సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అందులో శాంసంగ్ కంపెనీ, అప్పో కంపెనీ, వివో కంపెనీ, తర్వాత రియల్మీ కంపెనీ, ఇట్లా అన్నీ కూడా కొత్త సెల్ ఫోన్లే, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు. ఒక్కొక్కటి 20,000 పైన విలువ గల సెల్ ఫోన్లు మాత్రమే అతని నుంచి రికవర్ చేసినాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రంతో గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు. బీజేపీకి కేసీఆర్ భయపడ్డారన్న ఎంపీ కోమటిరెడ్డి. బీసీలతో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నాం, ప్రభుత్వం గుర్తించడం లేదన్న బెక్కం జనార్దన్.
ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద బోధనేతర సిబ్బంది ధర్నా, తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన. సంగారెడ్డి జిల్లాలో వరుసగా ఆవుల దొంగతనం, చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నిరసన. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో దొంగ హల్చల్, సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.